దారిద్ర్యాన్ని బట్టి, అతని పేదరికాన్ని బట్టి, అతని యొక్క స్థితిగతులను బట్టి అందరూ కూడా అతన్ని అసహించుకుంటారట. అదే ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. ఐశ్వర్యవంతుడు మంచివాడు కాకపోయినా, గర్విష్ఠువాడైనా, వాడు ఎవరిని లెక్క చేయకపోయినా, వాడు ఎవరిని పట్టించుకోకపోయినా, వాడిని ప్రేమించేవారు, వాని వెంట తిరిగేవారు, వాడిని హెచ్చించేవారు, వాడిని ఘనపరిచేవారు అనేకులుగా ఉంటారు. ప్రేమైన దేవుని వారలారా, దరిద్రుణ్ణి ప్రేమించేవారు ఉండరు, దరిద్రుని అసహించుకునే వాళ్ళు ఉంటారంట. ఎందుకంటే అతని పేదరికాన్ని బట్టి, అతని ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు గనుక దరిద్రుడు అందరికీ అసహ్యుడుగా కనిపిస్తూ ఉన్నాడు.